మీకు వాస్తవం చెప్తున్నా. నేను ఎంత దూరం నుంచి వచ్చినా నా కారులో నా పెట్రోల్ నేనే పోసుకొని వచ్చా, నా మంచినీళ్ళ బాటిల్ నేనే తెచ్చుకున్నా. యేసు నామములో ₹1 మీ పాస్టర్ గారికి కానుకిచ్చినా నేను తీసుకోను. ఎందుకు తీసుకోను అంటే, నేను చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నేను ఉచితంగా ఆయన రక్షణ పొందుకున్నాను. నాకు చేతనైన సహాయం నేను కూడా ఉచితంగానే ప్రయత్నం చేసి వెళ్ళిపోతాను. అందుకే నేను ఉన్నట్టుగా మాట్లాడతా. పైనే సబ్బు పూసినట్టుగా పూసి వెళ్ళిపోలేను. కాబట్టి ఏమనుకోబాకండి. మీరు ఇంతవరకు వాక్యాన్ని చదవలేదు అంటే మీకు అసలు నిజంగా సిగ్గు లేదు. మీరు అసలు క్రైస్తవులే కాదు. చెప్పుకుంటున్నారు మేము దేవుడిని నమ్ముకున్నాము అని. మీలాంటి వాళ్ళ వల్లనే నాలాంటి వాళ్ళు ఎవడో దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరంతా చర్చ్ మానేసేయండి. మీరు ఇంతకు ముందు ఎక్కడైతే పూజిస్తున్నారో, ఏదైతే పూజిస్తున్నారో వాళ్ళని పూజించుకోండి. దేవుడు చెప్పాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు. మీరు నులివెచ్చగా ఉన్నారు. మీరు నులివెచ్చగా ఉంటే ఆయన నోట్లో నుంచి ఉమ్మివేయను ఉద్దేశించున్నాడంట. మనం చదువుకునేటప్పుడు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. మరి ఒక్క పుస్తకం ఎందుకు చదవలేకపోతున్నాం? ఏదన్నా గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టాడంటే, ఆ పథకం పెట్టాడు, ఈ పథకం పెట్టాడంటే వాళ్ళతో వీళ్ళతో రాపించుకుంటాం, చదివించుకుంటాం చదువు రాకపోయినా. మరి దేవుడు నీకు ఇంత మంచి జ్ఞానమైన బుక్ను పెట్టాడు. మానవుడు ఎలా పుట్టాడో దీంట్లో ఉంది, మానవుడు ఎలా పెరగాలో దీంట్లో ఉంది, ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, ఎలా చనిపోతాడో దీంట్లో ఉంది, చనిపోయిన తర్వాత పరలోకంలో ఏముందో కూడా దీంట్లోనే ఉంది. మరి నువ్వు బైబిలే చదవకుండా, వాక్యాన్ని చదివించుకోకుండా మరి దేనికి వచ్చారు మీరంతా ఇక్కడికి? ఎన్ని రోజులు అవుతుంది? సరే, మీరు కొత్తగా నమ్ముకుంటే ఓకే, నో ప్రాబ్లం. మీరు దేవుడు నమ్ముకుని అసలు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు వాక్యాన్ని చదువుకోలేకపోతున్నారు? వాక్యాన్ని ఎవరైతే చదవలేదో, నాకు చదువు రాదయ్యా అన్నారనుకోండి, ఎవరైతే ఇంతవరకు చదివించుకోలేదో మీ అందరి గురించి దేవుడు చక్కటి వాక్యాన్ని రాసి పెట్టాడు. అందరూ చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా మీ ఇష్టానుసారం బ్రతుకున్నారంటే నువ్వు ద్రోహి అంట, నువ్వు మూర్ఖురాలివి, మూర్ఖుడు అంట, నువ్వు గర్విష్ఠు అంట. మరి దేవుడు నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? దేవుడి వాక్యానికంటే మీరు వేరే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కువ దాన్నే మీరు ప్రేమిస్తున్నారు. అందుకే ఇంకా మీ జీవితాల్లో కరువులు, అప్పులు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ అందుకే. దయచేసి వాక్యాన్ని చదివించుకోండి. వాక్యం వచ్చిన వాళ్ళు చదువుకోండి, వాక్యానుసారం జీవించండి.